హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్ అండి. ఈరోజు మనము రాగి మాల్ట్ చేసుకోబోతున్నాము. ఎందుకంటే సమ్మర్ ఇది కదా, సమ్మర్లో మామూలుగా జ్యూసులు ఎక్కువ తాగుతుంటారు. ఆ జ్యూసులతో పాటు అవి తక్కువ తీసుకుంటే రోజు ఉదయాన్నే కాకుండా మరి ఈవినింగ్ 4 o'clock కూడా అట్లా తాగొచ్చు అనమాట రాగి మాల్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు రాగులు, గోధుమలు, శనగబేడలు, పెసరబేడలు. ఇవన్నీ మనము ఈ రాగులు ఏం చేసినామంటే నిన్న మనం ఇంట్లో జనాన్ని బట్టి మన క్వాంటిటీని బట్టి నేనైతే కేజీ రాగులు దాంట్లో మీకు కొన్ని తీసి చూపిస్తున్నాను అంతే. ఉదయాన్నే నానేసేది మనం 9 గంటలకు అట్లా గిన్నెలో నీళ్ళు పోసి కడిగేసి బాగా నానబెట్టేసేసినామంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక జాలి గిన్నె అంటాం కదా, జాలి గిన్నెలో వేసేసేది. అంటే క్లాత్ వేసేయాలి, ఎందుకంటే చిన్న గింజలు కదా ఇవి. క్లాత్ వేసి ఇవన్నీ వేసేసేదిని బాగా నీళ్ళు అంతా ఒడిచిపోయిన తర్వాత దాని మీద ఒక బిర్రుగా ప్లేట్ పెట్టేసినామంటే ఉదయానికంతా చిన్నగా మొలకలు వస్తాయి. చూడండి, మొలకలు వచ్చిన తర్వాత చిన్నగా రావాలి. ఎక్కువ వస్తే ఏమవుతాయి అంటే మొలకంతా రాలిపోతుంది. చిన్నగా వచ్చిన తర్వాత వీటిని మనం నీటిలోనే ఒక క్లాత్ వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. బాగా ఆరిన తర్వాత మనం రాత్రికి పెట్టేసి ఉంటాం కదా మూత, ఉదయానికంతా మొలకలు వచ్చింటాయి. మనం ఉదయాన్నే ఆరేసుకోవచ్చు. ఆ రోజంతా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని తీసుకొని ఇప్పుడు ఇవి కొన్ని రాగులు, ఇవి కొన్ని మీకు మాల్ట్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నా. అంతేకాని నేనైతే క్వాంటిటీ ఎక్కువగానే చేసినాను అనమాట, మాకు అందరికీ కావాలనేసి. ఇట్లా ఇప్పుడు రాగులు వేయించుకుందాం. ఎక్కువ మళ్ళీ ఇది అయ్యేటట్టు కూడా వేయించుకోకూడదు అనమాట. ఇది మీకు వేయించుకునే చూపించాలని నేను కొన్ని తీసి పక్కన పెట్టుకొని వేయిస్తున్నాను అనమాట. మాల్ట్ రాగి చల్లవ కదా, రాగులు కానీ పెసరబేళ్ళు కానీ చల్లవ కదా, మంచి హెల్త్ మనిషికి ఆరోగ్యానికి బాగుంటాయి అన్నమాట. ఇంకా శనగబేళ్ళు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా గోధుమలు, ఇవన్నీ కూడా మంచి దేని ఫుడ్డే కాబట్టి మనము రోజు ఉదయాన ఒక గ్లాస్ తాగితే మంచిది. లేదు మేము తాగగలం అనుకుంటే 2 పూటలైనా బాగా తాగచ్చు అనమాట. ఎక్కువగా మళ్ళీ ఇదే అయ్యేటట్లు వేయించుకోకూడదు. కొంచెం అప్పుడే ఇది వచ్చేస్తుంది, మంచి రాగులు స్మెల్ వస్తాయి చూడండి, వేయినప్పుడు మంచిది స్మెల్ కూడా వస్తాయి. దీంట్లో ఏదైనా ఒక గింజ మనం పేలాలు చూసి ఉంటారు కదా, ఆ పేలం పైలంతా పగులుతుంది కూడా దీంట్లో ఏదైనా ఒక గింజ. ఎందుకంటే ఇవి నాని మొలకలు వచ్చినాయి కదా, నాన్నాయి కదా, బాగా మొలకలు వచ్చిన గింజలు కదా. ఇలా చేసుకొని తాగితే మాకు చాలా మంచిదండి. పిల్లలకు మరీ చిన్నపిల్లలకైతే రాగి సరిలాగా చేసి తినిపిస్తారనమాట. దీనిలో కొంచెం బెల్లం వేసి చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు మనం ముందే వేసి స్టవ్ మీద పెట్టుకొని మనం పౌడరు ఎంత కలుపుకోవాలంటే అంత పౌడర్ నీళ్ళల్లో, చల్ల నీళ్ళల్లోనే కలుపుకోవచ్చు. కలిపి వేడి నీళ్ళు వేడైన తర్వాత దాంట్లోకి చూపిస్తానులేండి, అది కూడా సరి చేసుకోవాలి కూడా. ఇప్పుడు ఇవి మీకు మనం అన్నీ కలిపి అన్నీ ఏం చేసుకొని కలుపుకొని మనము మిషన్ మరబట్టించుకోవాలన్నమాట. అప్పుడైతే ఇస్త్రే వాళ్ళం చూడండి స్మెల్ వస్తూ ఉన్నాయి బాగా. దీంట్లో ఏదైనా ఒక గింజ ఇట్లా పేలుతుంది కూడా, మన పేలిన గింజలు పేలుతాయి అట్లా పేలుతుంది అన్నమాట. అయిపోయినాయి రాగులు వేగినాయి. దీంట్లో వేసేసేది ఇదండి గోధుమలు. అంటే కొన్ని కలిపేస్తాను నేను, అది కొన్ని మీకు వేయించుకోవడానికి చూపిస్తున్నాను ఎలా వేయించుకోవాలి అనేసి. చాలా రోజులు అయిందండి వీడియో తీక, హౌస్ చేంజ్ చేసినాను. నాకు కొంచెం ఇంత బాగా అర్థం చేయలేదు. ఇది చేసేసిన తర్వాత మనం మిషన్ పట్టించుకున్న తర్వాత అంతా జల్లెడ పెట్టి ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకున్నాం అన్నమాట. ఎత్తి పెట్టుకుని మనకు కావాల్సినంత ఒక గ్లాసు 2 గ్లాసులో పిండి సపరేట్ తీసుకొని దానిలోకి డ్రై ఫ్రూట్స్ గోడంబి, బాదామి పొడి చేసుకొని దాంట్లోకి కలుపుకునేది చేసుకునేటప్పుడు
ఒక డబ్బాలో తీసి పెట్టుకొని ఆ డబ్బాలే కలుపుకునేది. రోజు కలుపుకోలేము కదా, అందుకని ఒక డబ్బాలే తీసి పెట్టుకొని సపరేట్గా దాంట్లోకి ఆ డ్రై ఫ్రూట్స్ పొడిని కలుపుకునేది. కావాలంటే ఇలాచి ఫ్లేవర్ గోధుమలు బాగా దీనిలాగా అవుతున్నాయండి, పిల్లల్లాగా. అలా కలుపుకొని మనము డ్రై ఫ్రూట్స్ కొన్ని మీ ఇది బట్టి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని కలుపుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఒక డబ్బాలోకి కలుపుకొని ఇప్పుడు పడపడ అంటున్నాయి. వేసినాం రాగులు, గోధుమలు, పెసరబేడలు, శనగబేడలు అన్నీ కలవనిచ్చేటివే హెల్త్కు మంచిగా అనమాట. బాగా ఉదయాన్నే పిల్లలు అదే కొంచెం సరిలాగా అంటే మాల్ట్ అంటే వేరే కొంచెం గంజిలాగా చేసుకుంటాం. పిల్లలకైతే కొంతమందికి ఇట్లా సరిలాగా పిల్లలకి తినిపిస్తారు కదా, ఆ పిల్లలకి కంటే కూడా మంచిది అన్నమాట. ఇది తినిపిస్తుంది ఉదయాన్నే పిల్లలకి. గంజి చేసుకోవడం కూడా చూపిస్తాను నేను, మాల్ట్ చేస్తాను ఇలా చేసుకోవాలని. ఇవి మిషన్ పట్టించాలి కదా, అలా పట్టించిన తర్వాత గంజి వేసేది ఇంకొక వీడియో చేసి ಚೆನ್ನಾಗಿ పెసరబేడ ఇలాచి కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుందని కొంచెం మనం ఒక డబ్బాలో కొంచెం తీసి పెట్టుకుంటామే, దాంట్లోకి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇలాచి దాంట్లోకి పెట్టి పెట్టుకొని రోజు ఒక మీ ఎంతమంది తీసుకోవాలనుకుంటే అన్ని స్పూన్లు వేసుకొని మాల్ట్ చేసుకొని తాగండి రోజు. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరు తాగినా కూడా ఆరోగ్యానికి మంచిది కదా, ఇది తాగడం మంచిదని వీడియో చేసి సమ్మర్ కదా ఇది అందుకని నేను చేసి చూపిస్తాను. ఓకేనండి, ఇది మళ్ళీ ఇదైన తర్వాత నేను మీకు మిషన్ కాడించుకున్న తర్వాత మీకు మాల్ట్ చేయడం చూపిస్తాను. మీకు కొన్ని తీసి చూపించినాను, నేను ఇవన్నీ చేసినాను అనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా దాంట్లోకి కలిపేసేసేసి మిషన్ కాడించుకొచ్చిన తర్వాత నేను మాల్ట్ చేసి చూపిస్తానండి. ఓకేనండి, బాయ్. మీరు కూడా ఇలా చేసుకొని తయారు చేసి చూసుకొని తిని నాకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.